నమస్తే అప్ప వెంకటేశప్ప. నమస్తే అమ్మా. ఏంపా భోజనాలు ఈరోజు? రాగి ముద్ద, వంకాయ చిగురు, వంకాయ చిగురు, వంకాయ ఇగురు, ఏదో ఒకటి. వంకాయ ఇగురు అమ్మా, వైట్ రైస్, మునక్కాయ తాలింపు, అప్పడము, మిక్చరు, మజ్జిగ, ఒక ఆకు, అరటిపండు, మంచినీళ్ళు, అమ్మ నాన్న ప్రేమ. ఓకే అమ్మా. అది వంకాయ ఇగురు కాదు, వంకాయ చిగురు కాదు, వంకాయ బజ్జి. ఓకేనా? సరే అప్ప. యా ఫారిన్ నుండి వస్తావు అప్ప నువ్వు? అయ్యా తలపైకెత్తప్ప. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు నేనేదో టీచర్ అయ్యి నువ్వేదో స్టూడెంట్ అయ్యి నేను నిన్ను బెదిరించినట్లుంది. ఏం పావునా కాదప్ప? అందరూ చెప్పండా. అవునా? నేను టీచరా? నేను టీచరాప్ప? కాదా? అవునా కాదా? కాదా? నేనెవరప్ప? అమ్మ. పోనీ లేదన్నా గుర్తుపెట్టుకో. ఫ్రెండ్స్, ఈ రకంగా వాళ్ళని పలకరించడము మీకు తప్పుగా కూడా అనిపించవచ్చు. కాకపోతే పూర్తిగా వాళ్ళని పలకరించకుండా వదిలేస్తే వాళ్ళు అట్లే ఉండిపోతారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళని బలవంతంగా మాట్లాడించడం ఇది కరెక్ట్ అని నేను అనుకుంటానబ్బా. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. మీరు కూడా గమనించండి. మన భోజనాల బంతిలో మాట్లాడే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, సైలెంట్గా ఉండేవాళ్ళు ఎప్పటికీ సైలెంట్గా ఉండిపోతారు. కాబట్టి వాళ్ళని కూడా పలకరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే, ఇంకేం కాదు. ఈ రకంగా అందరినీ తమాషగా మాట్లాడుతూ నేను నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ ఈ విధంగా ఉంటాయబ్బా మన వీడియోలో. ఇంకా చాలామంది ఈ అడ్రస్ ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటారు తెలుసుకోవాలని. ఇదిగోండి, ఇది మన అడ్రస్. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.